జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం ఆగస్టు నెల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు తెలుసుకోవడంలో అసలు గోచరంలో గ్రహగమనాలు ఎలా ఉన్నాయి. మిథున రాశిలో గురు భగవానుడు, దేవగురువైన బృహస్పతి, దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. 21వ తారీఖు నుంచి మిథున రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి, వక్రించిన బుధ భగవానుడు. 12వ తారీఖు నుంచి సవ్యగతిలో బుధ భగవానుడు సంచారము. ఈ నెల 31వ తారీఖు బుధ భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు. కేతు భగవానుడు సింహరాశిలో సంచారము, మంగళ్ కన్యారాశిలో సంచారము, శనేశ్వరుడు రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము, శనేశ్వరుడు మీనరాశిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారము. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహగతులు. అలాగే సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఇవి ఈ మాసం ఉన్న గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఎలాంటి ఫలితాన్ని కల్పించబోతున్నాయి. ఈ వారం ఈ నెల ఏవైనా ప్రత్యేక గ్రహస్థితులు ఉన్నాయి అంటే ఈ నెల 20వ తారీఖు వరకు కూడా 2 గురువులు మిథున రాశిలో సంచారము. బచక్రంలో 3వ స్థానమైన మిథున రాశి బుధ భగవానుడి రాశి. ఈ రాశిలో గురు శుక్రుల సంచారము చాలా మంచిది. యూనిక్గా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే అందరికీ కామన్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్. ఈ మాసము 20వ తారీఖు వరకు కూడా అందరికీ కమ్యూనికేషన్స్ వైజ్ చాలా అంటే చాలా రిలాక్సింగ్ మోడ్లో అనిపిస్తుంది. అమ్మయ్య పోన్లే ప్రశాంతంగా ఉన్నాము అంటే గత కొన్నాళ్ళుగా ఏమన్నా మిస్కమ్యూనికేట్ అది ఫోన్ ద్వారా కావచ్చు, ముఖాముఖిన కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరెవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అందరికీ కూడా స్వాంతన లభిస్తుంది. ఈ మాసము స్వాంతన లభించి 20వ తారీఖు వరకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. కమ్యూనికేషన్స్ మొత్తం కూడా ఫిల్టర్ అవుతాయి. ఈ మాసంలో ఫిల్టర్ అవుతాయంటే ఒకటి, ప్రతి ఒక్కళ్ళం కూడా అందరము కమ్యూనికేషన్ చాలా ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ చేస్తాము. ఈ ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ ఇదే ఫిల్టర్ కమ్యూనికేషన్ అని నేను చెప్తున్నాను. చాలా అంటే మనం ముఖాముఖి ఎవరితో అయినా మాట్లాడినా ఏదైనా కూడా ఎవరు మనసు నొప్పించకుండా మాట్లాడే రీతిగా 2 గురువులు కూడా మిథున రాశిలో ఉండి చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్స్కి, ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి, అలాగే బిజినెస్లో ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ చేయాలనుకున్న వాళ్ళకి 20వ తారీఖు లోపల వీళ్ళిద్దరూ మంచి అండదండలు కలిగిస్తూ ఉన్నారు. ఇవి జనరల్గా యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్. ఇప్పుడు మనము విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి అలాగే ప్రతి లగ్నం వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం మీకు సొసైటీలో చాలా బాగా ఉంటుంది. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది మిగతా రాశుల వాళ్ళకి లేని బ్లెస్సింగ్. ఈ మాసంలో మీకొక్కళ్ళకే ఉన్న బ్లెస్సింగ్ ఏంటంటే సొసైటీలో మీ పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అంతకుముందు మీకు మంచి పేరు లేకపోయినా, అంటే ఒక్కొక్కసారి మనం ఎంత చేసినా మంచి పేరు మనం తెచ్చుకోలేము కాలవశాత్తు. ఈ మాసం మీకు మంచి పేరు వస్తుంది. సపోజ్ ఏదైనా కాలవశాత్తు ఏదైనా చెడ్డ పేరు, బ్యాడ్ రిమార్క్స్ ఏవైనా ఉంటే, అంటే అపార్థం చేసుకోవడం, బ్యాడ్ రిమార్క్స్ అంటే ఏం లేదు, అపార్థం చేసుకొని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏదో ఒక మాటలతోటి మిమ్మల్ని హరాస్ చేస్తూ ఉంటే ఈ మాసం దాంట్లోంచి బయటకు వస్తారు. అపార్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని. అలాగే వాయిస్ వర్సా, మీరెవరినైనా అపార్థం చేసుకుంటూ ఉంటే అరే అనవసరంగా అపార్థం చేసుకున్నామన్న ఆలోచన మీకు వస్తుంది. సో ఉభయ కుశలోపరిగా ఉంటుంది. ఈ మాసం మీకు కుటుంబంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆరాట పోరాటాలు ఉంటేనే మనసుకి
మనసు ప్రశాంతంగా ఉండదు. మనసు వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మైండ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మనం శారీరకంగా డిస్టర్బ్ అవుతాము. ఈ మాసం ఎలా ఉంటుందంటే మీకు ఎక్కువ ఆరాట పోరాటాలు ఉండవు. సంతృప్తిగా ఉంటారు. అంటే అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులతో ఇబ్బందులు మీకు కట్ అయిపోతూ ఉన్నాయి. ఎవరితోటి మీకు ఇబ్బందులు ఉండవు. దీనివల్ల ఏంటంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం జ్ఞానం అంటే అంతకుముందు ఉన్న దాని మీదట ఈ మాసం మీ థాట్ ప్రాసెస్ చాలా మారుతుంది. మీకే అనిపిస్తుంది ఇలా నేనేనా ఆలోచించేదని. ఇన్నాళ్ళు ఇలా ఆలోచించుంటే బాగుండేది కదా, ఇంకా బాగుండేదాన్ని కదా, బాగుండేవాళ్ళం కదా మనం అని మీరు అనుకుంటారు. అలా గోచారంలో ఉన్న గ్రహదేవతలు మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులందరికీ ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్. మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు మంచి అనుకూలతల్ని మీరు చూస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళకి పరిస్థితులు ఎలా ఉన్నా, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కాస్ట్ కట్టింగ్లు ఇలా ఎలా ఉన్నా మీ వరకు మీకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మీరంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు మీకేంటి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు హ్యాపీగానే సాగిపోతున్న, మీరు అదృష్టవంతులు, పెట్టి పుట్టారు, ఇలాంటి మాటలు ఎక్కువగా ఉంటారు ఉద్యోగస్తులు. ఈ అదృష్టవంతులు పెట్టి పుట్టారు అన్న మాట ఉద్యోగస్తులు అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు వింటారు ఈ మాసం. మీరు కన్యా రాశి ఇలా వినడానికి అర్హత ఏంటంటే మీరు కన్యా రాశిలో కానీ కన్యా లగ్నంలో కానీ పుట్టి ఉంటే ఈ మాటలు మీరు వింటారు. ఏంటంటే కొన్నిసార్లు మన చుట్టూ ఉండేవాళ్ళు మనకిచ్చే మాటలు మనకి చాలా బూస్టప్నిస్తాయి. ఒక మంచి ఆహారం తీసుకుంటే శరీరం ఎంత హెల్తీగా ఎంత ఆరోగ్యంగా ఉంటుందో మన చుట్టూ ఉన్న వాళ్ళు సానుకూలంగా 4 మంచి మాటలు మన గురించి మాట్లాడితే ఆ ఉత్సాహమే వేరని చెప్పాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది మీరు లిటరల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ మాసం. దానికి అర్హత ఏంటంటే మీరు కన్యా రాశిలో పుట్టినా లేకపోతే కన్యా లగ్నంలో పుట్టినా మీరు అర్హులు అవుతారు. వ్యాపారస్తులందరికీ రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళే సమయము. అంటే రిలాక్సింగ్ మోడ్ అంటే ఏదో మీరు రెస్ట్ తీసుకుంటారని కాదు, వ్యాపారం బాగా సాగుతుంది. గత కాలంగా వ్యాపారంలో అవకతవకలు చూస్తున్న మీరు ఈ మాసం నుంచి మీకు కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అమ్మయ్య వ్యాపారం బాగా సాగుతుంది, పర్వాలేదు, ఇలా ఉన్నా బాగానే ఉంటుంది, మరీ ఇబ్బందులు లేకుండా అని అనుకుంటారు. ఇలా అనుకునేట్టు చేసి ఇంకా ఫాస్ట్ టైం చేస్తారు. అంటే గేర్లు మారుస్తూ ఉన్నాడు వ్యాపారానికి. మీ వ్యాపారం యొక్క స్పీడ్ పెంచుతున్నారు. ఇన్నాళ్ళు గేర్ అనేది 0 గేర్లో సాగుతూ ఉంది. అంటే గత 5-6 నెలలుగా కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి వ్యాపారము 0 గేర్ అంటే అస్సలు ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఫస్ట్ గేర్ 1లో పెట్టి కొంత స్పీడ్లోకి వ్యాపారాన్ని తీసుకెళ్ళేట్టు చేస్తున్నాయి గ్రహదేవతలు. తర్వాత గేర్ 2 గేర్ 3 అంటే వ్యాపారము అభివృద్ధి పెరుగుతుంది. అందుకని జస్ట్ ఇలా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇది చాలా బాగా ఉంటుంది వ్యాపారస్తులందరికీ. విద్యార్థులకి మీ అందరికీ మంచి సమయం. విద్యార్థులందరికీ కాకపోతే విద్యార్థులకి ఈఎన్టీ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కొంత జాగ్రత్త పడాలి ఈ విషయంలో. అంతకు మించి మిగతా విషయాలంతా బాగా ఉంది. మీరు గృహిణులు అయితే చాలా మంచి సమయం. ఇందాక నేను చెప్పాను కదా, మీరు అదృష్టవంతులు, మీరు పెట్టి పుట్టారు, ఇది మీకు కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇంకా ఎక్కువ మీకే అప్లికేబిలిటీ ఉంటుంది ఈ పాయింట్ అందరితో కంపేర్ చేస్తే. ఇది ఒకటి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి చాలా అనుకూలమైన శుభ సమయము. మెయిన్ సీనియర్ సిటిజన్స్ కడుపు నిండా తింటారు, కంటి నిండా నిద్రపోతారు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కడుపు నిండానే తింటున్నాం, మేము కంటి నిండానే నిద్రపోతున్నాం అని అనుకోవచ్చు. కానీ మానసిక ప్రశాంతతతోటి తింటున్నారా, మానసిక ప్రశాంతతతోటి నిద్రపోతున్నారా? ఏదో ఆ టైంకి పడుకోవాలి, నిద్ర పట్టినప్పుడు పడుతుంది, లేస్తున్నాం, మానసిక ప్రశాంతత లేదు కాబట్టి. అది మీకు కూడా తెలియట్లేదు. మానసిక ప్రశాంతత లేకుండా అన్నం తింటాం. ఇది లేకుండా మానసిక ప్రశాంతతతోటి కడుపు నిండా అన్నం తింటారు, మానసిక ప్రశాంతతతోటి కంటి నిండా నిద్రపోతారు. ఇది సీనియర్ సిటిజన్స్కి ఈ మాసము గోచార గ్రహదేవతలు అందిస్తున్న బ్లెస్సింగ్. అలాగే సీనియర్ సిటిజన్స్ ఏవైనా పర్చేజ్ చేస్తారు, అది గోల్డ్ లేదా బట్టలు ఏవైనా సరే పర్చేజ్ చేసే ఛాన్స్ ఉంది. మీ జన్మజాతకం మరీ సహకరించకపోయినా అసలంటే ఏవో ఒకటి కొంటారు, బాగా ఉంటే కాస్ట్లీ ఐటమ్స్ కొనుక్కుంటారు. అది అంటే మిగతా వాళ్ళకి లేదంటే ఇది ఎక్కువ సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ అప్లికేబిలిటీ ఉంది ఇది.
అలాగే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే మీరు వివాహ ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన శుభ సమయం. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారము, ఈ మాసాంతం వరకు కూడా పరమశివుడికి కానీ మహావిష్ణువుకి కానీ మీరు ఇద్దరికీ అయినా సరే ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలు మరియు పసుపు పచ్చ రంగు పుష్పాలు అంటే సువర్ణ గన్నేరు కావచ్చు, చామంతులు కావచ్చు, ఇలాగా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది పసుపు రంగు పుష్పాలు అలాగే తెలుపు రంగు పుష్పాలు ప్రతిరోజు కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా సమర్పిస్తే చాలా మంచిది. మీరు శివుడికే పెట్టాలని అనుకుంటే కేవలంగా శివుడికి పెట్టచ్చు, లేదా విష్ణుమూర్తికి పెట్టాలని అనుకున్నా పెట్టచ్చు, ఇద్దరికీ కలిపి పెడతామన్నా కూడా చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా దేవతలని పుష్పాలతో అంటే మీ చేతనైన దాంట్లో ఇప్పుడు తెల్లటి పుష్పాలంటే మల్లెలు ఉంటాయి, సన్నజాజులు, విరజాజులు, ఇవి లేదంటే మన ఇంటి ముందు గరుడవర్ధనం, నందివర్ధనం ఇలాంటి చెట్లు ఉంటాయి. అంటే మన ఇంటి ముందు ఉంటే మాత్రమే, మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని కోస్తే ఓకే, లేకపోతే అలా కోయడం కంటే మన మనసునే పుష్పాన్ని సమర్పించి అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కోసి మనం పెట్టేదానికన్నా కూడా మన మనసునే పుష్పాన్ని పరమశివుడికి శివకేశవులకి సమర్పించి దండం పెట్టుకోవడం ఉత్తమము. సో ఇలాగ ఏవో ఒక పూలు మన శక్తానుసారము తెచ్చి భగవంతుడితోటి ఈ మాసం అంతా కూడా పూలతోటి భగవంతుడిని ఎంత అలంకరిస్తే అంత మంచిది. ప్రత్యేకించి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని మనం ఎంత పూలతో ఈ మాసం అలంకారం చేస్తామో మన లైఫ్ని ఆయన డెకరేట్ చేస్తాడు. మనం శివకేశవుల్ని మనం పూలతో డెకరేట్ చేస్తే మన లైఫ్ని మనం అనుకున్న పనుల్ని వాళ్ళు డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేయడం అంటే మనం ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, మన కమ్యూనికేషన్స్ చాలా రిఫైన్ అవుతాయి. ఎప్పుడైనా మన కమ్యూనికేషనే మనం ఏంటి అనేది తెలుస్తుంది. మనం ఎవరైనా సరే మన గురించి మన గురించి ఒక చిన్న ఒపీనియన్కి రావాలన్నా మనం మాట్లాడే మాటలను బట్టే మన గురించి ఒక అనాలిసిస్కి వస్తారు, ఒక ఒపీనియన్కి వస్తారు. సో కమ్యూనికేషన్స్ వైజు ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవి చాలా పెంచుతున్నారు. మనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ని కూడా ఆయన పెంచుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ సమాజంలో బతకడానికి కావాల్సిన నేర్పరితనాన్ని, నిపుణతని, నాణ్యతని మనకి భగవంతుడు డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇలా మనకి భగవంతుడు డెకరేట్ చేయాలంటే మనం భగవంతుడికి పూలతోటి అలంకరించడం అంతే. ఒక పువ్వు పెట్టి దీపారాధన చేసి పువ్వు పెట్టి దండం పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ దీపారాధన చేస్తున్న వాళ్ళైతే మీరు ఒక పుష్పాన్ని సమర్పించి దండం పెట్టుకోవడం. ఇది ఇక్కడ ఒక మాట మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా అయ్యవారికి మనం సమర్పించేప్పుడు అమ్మవారికి కూడా సమర్పించాలి. ఎలాగైనా ఉమాశంకర్ల చిత్రపటం ఉంటుంది కాబట్టి అమ్మవారికి సమర్పించినట్లు ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి వక్షస్థలంలోనే ఉంటారు. సో అలా మీ ఇంట్లో విడివిడిగా కూడా అమ్మవారి చిత్రపటాలు ఉంటే వాళ్ళకి కూడా ఆ చిత్రపటాలకి కూడా పెట్టడానికి ప్రయత్నించండి. ఇది ఈ మాసం యొక్క రెమెడీ. ఇది చేయడం వల్ల మనకి ఈ మాసంలో విశేషం ఏంటంటే ఇద్దరు గురువులు కూడా మిథున రాశిలో సంచారము. ఇది చాలా ఉత్తమ ఫలితాలని కమ్యూనికేషన్స్ వైజ్ చాలా ఇస్తుంది. ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. అలాగే వ్యాపారస్తుడికి లౌక్యం కలిగి వ్యాపారం చేయాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని వ్యాపారంకి అంటే కొంచెం చక్కగా మాట్లాడడమే వ్యాపారానికి పెట్టుబడి. మన నాలికే పెట్టుబడి. అసలు మన జీవితంలో జీవించడానికి మన నాలికను మించిన పెట్టుబడి ఇంకొకటి లేదు. ఇలాంటి మన కమ్యూనికేషన్ని రిఫైన్ చేసుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. గురుశుక్రులు ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉండి అందరికీ కూడా వాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్లెస్సింగ్స్ని ఇస్తున్నారు. ఈ బ్లెస్సింగ్స్ మనం అందుకోవాలంటే మీ జన్మజాతకంలో గురుబలం శుక్రబలం ఉంటే ఇది ఇంకా డబల్ బనాంజా అని చెప్పచ్చు. చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీ అందరికీ. మీ జన్మజాతకంలో లేకపోయినా పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు గోచారం అందుకే మనకు ఉంది. గోచారంలో మనకు ఆపర్చునిటీస్ త్రో చేస్తున్నారు. మన జన్మజాతకంలోనూ ఉంది, గోచారంలో కూడా వచ్చింది. ఇంకా ఈ పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఏదైనా కమ్యూనికేషన్ వైజు చాలా మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళకి కూడా కలిగే తీరుతుంది. ఇలాగ ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు అందరం కూడా చూస్తాము.
ఇలా మనందరికీ కూడా అనేక మంగళాలు అనేక శుభాలు కలగాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున శివకేశవుల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.